నేనేంటంటే ఒకటి నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 18 నెలలు అయింది. రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయనేదో రాజకుమారుడి మాదిరి ఈడకు రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ పోవటం. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్నో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? ప్రజల మధ్యలో ఎందుకు ఉండట్లా? ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 సంవత్సరాలు 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పలేదు. అంతేగాని వేక్ కథ, పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి 5 ఉన్నాయి, ఇంటివంతా అది ఏమైనా మతి పరిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సార్లు, థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైము ఒకసారి నా జనవరి 20 నా పుట్టినరోజు అయితే ఒకసారి పంపించారు, సర్లే అనుకున్నాం. రెండోసారి మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ ఒకసారి 21 పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేసే దమ్ము కూడా లేదు. పనికి మాలిన వాళ్ళని పెట్టుకొని పాంప్లెట్లు ఇష్టారకంగా వాళ్ళు రాసి పోస్టులో వేసి గ్రూపుల్లో చేయటం. గ్రూపుల్లో వేసినప్పుడు ఆ కామెంట్స్ చూసుకోమన్నాను. అది తెలుసో లేదో లేండి, అతనికి అసలు ఇప్పించేవాడిని చూడమనండి. నిన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడిపోయాడు కదా, దాని కింద కామెంట్స్ పెడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము అనేది అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చూసుకోకుండా ఏదో వచ్చి ఏదంటే అది మాట్లాడిపోవటం వల్ల ఉపయోగం లేదు. మొన్న 3వసారి మళ్ళా వేసేసి కరెక్ట్గా నా పుట్టినరోజు అప్పుడే రాసి ఏదో 400 కోట్లు అవినీతి జరిగింది, అది చేసేసారు, ఇది చేసేసారు, ఏదేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళాడు. నేను దాని మీద ఈసారి సీరియస్గా తీసుకున్నా. ఇది నవటాల్లాగా లేదు, ఏదోలే తెలియక ఏదో రాస్తున్నాడు, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి నేను పట్టించుకోకపోతుంటే ఇది పెద్ద ఇదైపోయింది. దాన్ని నేను క్లియర్గా ఎవరు ఏంటి అని చెప్పేసి లాగితే హేమలతను షేక్ షయాద్ అని చెప్పేసి ఇద్దరు. హేమలత అనేమో ముస్లిం కాదు, ఆ బుర్కా వేయించి మామూలు తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో దాంట్లో అక్కడ చేత వేయించారు. అది ఏమేపించారు, ఒక 15 మందికి పంపించారు. 15 మంది పేర్లు కూడా ఉన్నాయి నాకు. 15 మందికి పంపించారు. అది మా పార్టీ వాళ్ళకి పంపించారు, అటు వాళ్ళకి పంపించారు. దాంట్లో ఏమో లెటర్లో ఏమో కాపీ టు ఏదో సీఎం, కాపీ టు డిప్యూటీ సీఎం, కాపీ టు అని ఏదో పెద్ద చర్చ పెట్టాడు. వాళ్ళందరికీ పంపాల. 15 మంది పార్టీ వాళ్ళకి పంపారు. పార్టీ వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళు పంపించారు. అది మా ఏం కూడా అట్లా వీళ్ళకి పంపించేసేసి వాళ్ళ చేత చేయించారు. ఆ తర్వాత దీనికి మెయిన్ కారకులు ఎవరంటే ఫియాజ్, నేను మురళి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఫియాజ్ వాడు డ్రాఫ్టింగ్ చేయడం, ఫయాజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ చేయడం, వీడు మురళి గాడని చెప్పడం. దానికి హైదరాబాద్లో కూర్చున్నాడేమో సలహాలు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, నిర్మాత అంతా పైన కూర్చొని అతను డైరెక్షన్ ఇస్తుంటాడు. అది రాయండి, ఇది రాయండి, చేసేయాలి మనం అట్లా అని చెప్పేసి అతను చెప్పటం, ఇతను ప్రొడ్యూస్ చేయటం. ఈ ఇద్దరు ఎదవలేమో టైపింగ్ చేయటం. ఈ టైపింగ్ కూడా ఎక్కడ చేయించారు, అద్దంకిలో సుబ్బారావు, కొల్లిపారు సుబ్బారావు అని చెప్పేసి ఒక టైపిస్ట్ 65 సంవత్సరాలు, అతని చేత అద్దంకిలో టైప్ చేయించారు. చేయించిన తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, హేమలత, షేక్ షయాద్. వాళ్ళిద్దరిని పట్టుకుంటే మాకు తెలియదు, ఆ ఫయాజ్ అనే అతను మాకు ఇచ్చాడు. ఆ ఫయాజ్ ఇస్తే అంతకంటే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు దానికోసం చేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకొచ్చారు. ఆ తర్వాత టైపిస్ట్ని పట్టుకొచ్చారు.
టైపిస్ట్ పట్టుకొచ్చినప్పుడు ఏం చేశాడంటే రాగానే మన దగ్గర మన దగ్గర నేను కాదండి కిరణ్ చేశాను అని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత కిరణ్ పట్టుకొచ్చారు. కిరణ్ పట్టుకొచ్చిన తర్వాత ఆ టైంలోనే ఈ టైపిస్ట్ కూడా పట్టుకొచ్చారు. టైపిస్ట్ని చూపించారు. ఎవరు వచ్చారు నీ దగ్గర టైపింగ్ అని అడిగితే అతను ఫయాజు, ఇతను కాదండి ఇంకొక అతను వచ్చాడు అని చెప్తే అతన్ని కూడా చూస్తే ఇది ఉందని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఇతని పాత్ర ఏంటి అంటే ఇతను వేస్తాడు ఏందని తెలియదు, కానీ ఆ ఫయాజ్ తోటి కిరణ్కి సంబంధాలు ఉన్నాయి. అతను వచ్చేసేమో ఏదైనా అసంతృప్తిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తెలుసు తప్పితే నాకు ఇక్కడ చేస్తారని చెప్పేసి అతను చెప్పాడు. అప్పటికే 2 రోజులు ఉంచారు. సీరియస్గా అతను కౌన్సిల్ చేశారు. అన్నీ చేసిన తర్వాత అసలు మెయిన్ వాళ్ళు టైపింగ్ చేయించింది అన్నీ చేసింది వాళ్ళిద్దరు కాబట్టి అని చెప్పి అతను పంపించారు. ఈ పెద్ద మనిషికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళా మీ పక్కన తిరిగే వాళ్ళు అక్కడ అతన్ని కాబట్టి మేము రాజీ చేసుకున్నాం ఇష్టం కాగితాలు రాసేసి ఇష్టారాజ్యంగా ఇంకో ఆడవాళ్ళు కూడా పెట్టి సిగ్గు లజ్జ ఉండాలి నా కొడుకు. మళ్ళీ అలా అతను మాట్లాడతాడు. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎవడు పెట్టేదను అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి, మైండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి రాజకీయాలు కూడా చేస్తారు. అలాంటివి పెట్టి ఈరోజు మేమేదో రాజకీయ చేసినాడు ఎవరు చేసి మాట్లాడతారు. ఏం మాట్లాడాలి? చిన్నపిల్లడు ఎంత వయసు అది కాకుండా నిన్న ఏం చేశాడు, ఎస్పీ గారికి కిషన్ రెడ్డి గారు అతను కొట్టగాకండి మీ దగ్గరికి పంపిస్తాను, అతని భయపడుతున్నాడు హైదరాబాద్లో పెట్టుకోండి ఫోన్ చేసి పోయినసారి అక్కడే తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత పోయినసారి కూడా అతన్ని పట్టుకునే టైంలో తప్పించుకొని పోయి 2 నెలలు ఉండి యాంటిసిపేట్ తీసుకొని వాళ్ళ ఒంగోలుకి వచ్చాడు. సరేనని వదిలేసాం. ఇదే పని అయితే ఎవడైనా ఎవడు ఊరుకుంటారు అసలు? మళ్ళా ఈసారి ఏం చేశాడు, మళ్ళీ రాశాడు. ఈయన ఎప్పుడైతే లాయర్ వాడిని పట్టుకున్నారో ఇతను పారిపోయి హైదరాబాద్ పోయి వాళ్ళ షెల్టర్లో ఉండి అతను కిషన్ రెడ్డి గారి చేత ఫోను, ఆ తర్వాత నిన్న ఎస్పీ గారికి ఫోన్ చేస్తాడు ఈ పెద్ద మనిషి. అతను నేను పంపిస్తాను, వాళ్ళ ఇంటి మీదకి పోలీసులు పోయారంట, ఆడోళ్ళు ఉంటారు, ఇబ్బంది, మళ్ళా ఏదన్నా కొట్టగాకండి చూడండి అది ఇది అని చెప్పేసి ఇతను ఫోన్ చేస్తాడు. ఇతను ఎన్ని మాటలు మాట్లాడినాడు, అతను షెల్టర్లో ఎందుకు పెట్టుకున్నాడు, అతను ఎట్లా పంపిస్తాడు ఇతన్ని? అతను తెలియకపోతే ఎవడు రాశాడో, సరే మా పార్టీ వాడు రాశాడో లేకపోతే నా పక్కన తిరిగేవాడు రాసేవాడు అన్నాడు. వీడైతే వాడిని ఎందుకు తీసుకెళ్ళి నువ్వు ఎట్లా మాట్లాడతావు పోలీసు వాళ్ళతోటి? నేను పంపిస్తానని అంటే నీ దగ్గర ఉన్నాడనేగా, అంటే నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నువ్వు పంపిస్తావు. నేను డైరెక్ట్గా ఎస్పీకే ఫోన్ చేస్తే ఇట్లా ఏం మాట్లాడాలి ఇతనితోటి? ఈడకొచ్చామో రకరకాల మాటలు మాట్లాడేదను, ఇలాంటి లుచ్చా రాజకీయాలు లుచ్చా పనులు చేసుకుంటా లెటర్లు రాసేది ఒక్కటన్నా దీంట్లో ఉందా, వాస్తవం ఉందా? ఎవడో లేఅవుట్ అంటాడు, ఆ లేఅవుట్లో ఏమన్నా ఒకటన్నా ఉందా, ఎవిడెన్స్ ఉందా, మేము ఏదైనా తీసుకున్నట్టు ఉందా? వాళ్ళు ఏదో భూమి పూజకి రమ్మంటే భూమి పూజకపోతే వాళ్ళ ప్లాట్లు నాకు ఇస్తారా? వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఈరోజు అమ్ముడు పోక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మట్టి దోలేని అంటారు. మట్టి ఎవడు దోలేడు? మట్టి దోలిందాన్ని ఎవరు దోలేరు ఏంటి అనేది నువ్వు విచారించుకో, కూర్చోబెట్టుకో. ఏదన్నా ఉంటే నీతిగా నిజాయితీగా ఇది చేశారని చెప్పేసి మాట్లాడు, దాని తప్పలేదు. నువ్వేమో హైదరాబాద్లో కూర్చొని ఎవడో పనికి మాలినాడు స్లిప్ ఇస్తే వాడితో మాట్లాడటం, అందుకు నీ పాటికి నువ్వు కారులో పోవటం, నేను వస్తా ఏంది నువ్వు వచ్చేది? 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఒక్క పనన్నా చేసావా? కొత్తపట్నం మన ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి పల్లిపాలెం దాకా 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 5 ఏళ్ళు నీ వల్ల అయిందా? చేసావా? కిస్ కాలేజ్ రోడ్ నుంచి ఆడ ఫ్యాక్టరీ భగీరథ ఫ్యాక్టరీ దాకా 2 కిలోమీటర్లు, అప్పుడు అదంతా వేసాం, ఆ 2 కిలోమీటర్లు ఆగింది. నీ వల్ల ఇక చేసేవా? 4 కోట్ల పని అది. ఆ తర్వాత గుండమాల మోటిమాల ఊళ్ళో ఇంతంత గుంటలు ఉన్నాయి, అక్కడ దాకా నేను చేసా. పాదర్తి యువతల దాకా, పాదర్తి నుంచి గుండమాల దాకా
2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉంది. అదేమన్నా 5 సంవత్సరాలు నువ్వు చేసావా? నువ్వు చేయవు. నువ్వు నీ పని ఏందో, నీ యాక్టివిటీ ఏందో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఒక్కోటి మేమేదో అసలు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మడబడి ఏదో ఒకటి నాకు డెవలప్మెంట్ చేస్తుంటే డెవలప్మెంట్ మీద నీకు మళ్ళీ పేరు వస్తుంది అని చెప్పి ఇట్లాంటి పిచ్చి రాతలు రాసి పిచ్చి పనులు చేసి ఎవరిని బెదిరిద్దామని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళా ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు. మేము ఎంతో బాధపడ్డా ఉంటాడు. ఆ కొడుకు చేసిన పనులేంటి? కడుపుకు అన్నాను గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవడన్నా. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు చిన్న పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలందరం గంజాయి తిప్పి నీ ఇష్టారాజ్యంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా పాడు చేసి ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి. ఒంగోలుకి వచ్చి అడగండి. పేదోళ్ళు ఎస్సీ పిల్లలందరినీ పెట్టుకోవటం, వాళ్ళకి బిర్యానీలు ఇవ్వటం, మంది ఇవ్వటం, గంజాయి ఇవ్వటం, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పారేసి అసలు ఒంగోలు అంతా కూడా భయపడే ప్రాంతాలు వస్తాయి. అసలు ఆడవాళ్ళు ఎవడన్నా 4 పోవాలంటే ఏ పిల్లవాడు ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనేది ఆ విధమైన వాతావరణం తీసుకొచ్చి ఒక స్థలం మనది ఉందా లేదా అనేది కూడా ఆలోచన లేకుండా ఎక్కడెక్కడ కబ్జాలు చేసి ఇవాళ కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? తెగ ఫోన్లు వస్తున్నాయంటే ఇతనికి హైదరాబాద్ ఇతనే పెద్ద జడ్జి లాగా ఇతనికి ఫోన్లు అక్కడి ప్రజలంతా అతనికి ఫోన్లు చేస్తున్నారంటే అతను అసలు హైదరాబాద్లో ఉంటున్నాడు. అతను గోవా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఇప్పుడు మధ్యలో బెంగళూరు తిరుగుతున్నాడు. ఆడుండేవాడు కంటే ఇతనికి పాపం బాగా ఇలాగ తీశాడని 5 ఏళ్ళు అంతకుముందు బాగా చేశాడని ఆయన కోసం ప్రజలందరూ అసలు బాధపడిపోయి ఇతను అడుగుతున్నారంట. మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క కబ్జా జరిగిందా, ఒక్క కంప్లైంట్ ఉందా? నేను అడుగుతున్నా మా మీడియా ముందు ప్రజలను కూడా, ఎక్కడన్నా ఒక వాతావరణం గంజాయి కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా జరిగినాయా? 19 నెలలు అవుతుంది. ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచించుకోవాలి. అది వరకులా గూండాయిజాలు లేవు, బెదిరింపులు లేవు, బిల్డింగులు కడుతుంటే డబ్బులు ఇవ్వమని బెదిరింపులు లేవు. ఎవడి వ్యాపారాలు వాడు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. ఎవడు రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేసుకుంటే వాడు ప్రశాంతంగా వేసుకుంటున్నాడు. ఏమో లేఅవుట్ల దగ్గర పోయి డబ్బులు తీసుకున్నారా, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేవాడు పర్సంటేజ్లు తీశారా? ఏం చేశారు? ఎక్కడన్నా ఒక కంప్లైంట్ కానీ ఒక్కడ కానీ ఇదిగో జరిగిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారా? నీకు ఫోన్ చేస్తున్నారంట. నీ ఎందుకు చేస్తారు అసలు? నీ సంగతి ఏంటి? నువ్వు ఎవడేం చేస్తారు నీకు అసలు? నువ్వేం చేయగలవు నీ ఫోన్ చేస్తే? ఇక్కడ ఎమ్మెల్యే మేము ఉన్నాము, గవర్నమెంట్లో ఉన్నాము, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేస్తారు ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పేసి. నువ్వు 5 ఏళ్ళు ఎరగదీసావు, చించావని ఇక్కడ ప్రజలకు తెలియదా? నా గురించి నీ గురించి ప్రజలకు తెలియదా? నేనేమో ఇలా కొత్తగా వచ్చానా? 20 ఏళ్ళ నుంచి నేను ఉన్నా టౌన్లో. అంతకుముందు అబ్బో ఏం మాట్లాడారో, బూతులు మాట్లాడావు. అల్లూరు వస్తే బూతులు మాట్లాడావు. నేనేమన్నా మాట్లాడానా? బచ్చాగా నా కొడుకులని మన ముందు కార్ట్ అయితే ఖరీదు చేయని నా కొడుకులందరి చేత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిచ్చావు. ఏమేమి మాట్లాడిచ్చావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెడ్రూమ్లో కూర్చొని టీవీ చూసుకుంటా అబ్బా భలే మాట్లాడారు అని చెప్పి ఆనందపడ్డావు. ఒకడు అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అన్నాడు. ఆ మాట్లాడిన ఎదవలకు కూడా చెప్తున్నా నేను. జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ ఒంగోలులో కాలు కింద పెట్టి తలకాయ తిప్పినా కూడా ఇతనికి మళ్ళీ ఆ మెజారిటీ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నోరు బారేసుకుంటే అవో కాలము ముందు కాలం అనేది కూడా చూపిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు. మనం ఏదో తప్పులు చేసి మాట్లాడినంత మాత్రాన ఒక్కోటి కాలం పోయే కొంది ఇలా అహంకారం పెరిగి ఇలా అధికారం ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అప్పుడు బిహేవ్ చేశావు కాబట్టి ప్రజలు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అతన్ని కూడా మాజీ ముఖ్యమంత్రిని కూడా ఏడబెట్టాలి అడగబెట్టి 11 తోటే పెట్టి అసెంబ్లీకి కూడా వచ్చినా కూడా నువ్వు వేస్ట్ అని చెప్పి పక్కన పడేశారు. ఇది వాస్తవం.